మనకి వినాయక చతుర్థి నుంచి చాలా ఫెస్టివల్స్ రాబోతున్నాయి. పండగ అంటేనే ఎంజాయ్. సో బట్టలు, గిఫ్ట్స్, స్వీట్స్ ఇవన్నీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తాం. పండగ అయిపోయిన తర్వాత చూస్తే ఒక 2-3 నెలల జీతానికి సరిపడా క్రెడిట్ కార్డ్ బిల్ అయి ఉంటుంది, లేదా అప్ అయి ఉంటుంది. సో పండగ ఎంజాయ్ కన్నా కూడా ఇది ఎలా తీర్చాలనే స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం మీకు కూడా ఉందా? నెక్స్ట్ ఏం చేయాలో ఒకసారి చూద్దాం. దీని సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్కి మనం ముందే ప్లాన్ చేసుకోకపోవడం, ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి మీకు దీపావళికి ఒక 15,000 అవుతుంది అనుకుందాం. ఒక 3 నెలల ముందు నుంచే ఒక 3 భాగాలుగా డివైడ్ చేసి 5,000 పక్కకు తీసేద్దాం, సేవ్ చేద్దాం. ఒక ఎన్వలప్ కార్డులోనో లేకపోతే ఒక జారో తీసుకొని అందులో వేసేద్దాం. అందులో వేసిన తర్వాత ముందే ఫిక్స్ అయిపోండి, వాటిల్లో కూడా మళ్ళీ బడ్జెట్. ఈ 15,000లో బట్టలకి ఇంత, స్వీట్స్కి ఇంత, ఊరు వెళ్ళడానికి ఇంత, ఈ బడ్జెట్లోనే మీ బట్టలు అయ్యేటట్టు చూడండి. ఎందుకంటే ఒకసారి వెళ్ళిపోతే అది మన చేయి దాటిపోతూ ఉంటుంది. ఒకసారి బడ్జెట్ ఫిక్స్ అయితే పెద్ద బాబుకి ఎంత అయింది, లేదా పాపకి ఎంత అయింది, మీ మిసెస్కి శారీ ఎంత అయింది, మీ బట్టలు ఎంత అయినాయి, అమ్మ నాన్నకి తీసుకుంటే ఎంత, ఈ క్యాలిక్యులేషన్స్లో మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ఇదే బడ్జెట్లో తీసేసుకుందాం అని ఫిక్స్ అవుతారు. బడ్జెట్ ముందు రాసుకోవాలి. ఓకే, సో పండగ సీజన్లో ఎట్టాగో అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో ఆఫర్స్ ఉంటాయి. ఈ ఆఫర్స్లో తీసుకోవడం వల్ల ఇంకా డిస్కౌంట్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర బడ్జెట్ ఉంది కాబట్టి డిస్కౌంట్లో మీరు ఆ ప్రొడక్ట్స్ని కొనడానికి లేదా క్లాత్స్ కొనడానికో చాలా స్కోప్ ఉంటుంది. సో డిస్కౌంట్ కూపన్స్ వాడండి పండగ సీజన్లో. బట్ ఇన్స్టాగ్రామ్లో వచ్చే యాడ్స్ని చూసి ఇన్స్పైర్ అవ్వద్దు. ఇంత తక్కువలో వస్తుంది, అంత తక్కువలో వస్తుంది, మీ బడ్జెట్ కాకుండా ఎంత పెద్ద వస్తువు వచ్చినా సరే కొనొద్దు. బడ్జెట్లో ఫిక్స్ అయిపోతే హ్యాపీగా పండగ సీజన్లో టెన్షన్ తగ్గుతుంది. లేదు, క్రెడిట్ కార్డు వాడారు, మీకు ఒక 30,000 జీతం, ఈసారి పండగకి 30,000 అయింది. ఆ క్రెడిట్ కార్డుని మళ్ళీ ఈఎంఐకి కన్వర్ట్ చేస్తారు. ఈఎంఐల మీద మళ్ళీ ఇంట్రెస్ట్, ఛార్జెస్ అన్నీ కలుపుకుంటే ఈ 30,000 మీద మళ్ళీ ఒక 3,000, 4,000 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రేట్. సో ఇదంతా కూడా స్ట్రెస్సే కదా. అందుకని ముందే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీకు 3 months ముందు కదా మొత్తం పండగలు ఎన్ని వస్తున్నాయి, ఏ పండగకి ఎక్కువ ఖర్చు అయింది, ఏ పండగ తక్కువ ఖర్చు అయింది, లాస్ట్ ఇయర్ క్రెడిట్ కార్డ్ బిల్స్ అన్నీ ఓపెన్ చేయండి, ఒక్కసారి రౌండ్ ఫిగర్ చేసేయండి. మొత్తం పండగలకు ఒక 80,000, ₹1,00,000 అయిందా? చల్, ఈ ₹1,00,000 1 yearకి ప్లాన్ చేద్దాం. 1 year పాటు ఈ ₹1,00,000 దాచిపెట్టండి. ఏ పండగకి ఎంత అయిందో లాస్ట్ ఇయర్ డేటా ఉంది కదా, ఆ డేటా ప్రకారం ఈ ఇయర్ మీరు ప్లాన్ చేసేసుకోండి. ఏ పండగకి ఎంత, ఈ ₹1,00,000. ఇలా అయితే క్రెడిట్ కార్డుకి డబ్బులు కట్టక్కర్లా, టెన్షన్ ఫ్రీగా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఈ మంత్ నుంచే కొంచెం నేను ఫెస్టివల్కి ఫండింగ్ తీస్తాను అనేవాళ్ళు కామెంట్లో పోస్ట్ చేయండి, నేను రెడీ సార్ అని.